వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సేవాదళ్ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు బెజ్జారపు భూమాచారి విన్నపం స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న వట్టివాగు గణేష్ నిమజ్జన ప్రాంతంలో మీడియాతో గల్ఫ్ దేశంలో అరిగోచాలు పడుతున్న కార్మికుల గురించి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సంక్షేమంతో పాటు ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేయాలని, నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా గల్ఫ్ దేశాల కంపెనీ యొక్క వివరాలను ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్లలో పెట్టి గల్ఫ్ కంపెనీ పేర్లతో మోసాలు చేసే నకిలీ ఏజెంట్లను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. ఎన్నో రోజులుగా అష్ట కష్టాలు పడినటువంటి గల్ఫ్ కార్మికుల సంక్షేమం తీసుకున్నటువంటి పాలసీ జీవో నెంబర్ 205 గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ పాలసీ తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. గతంలో నేను చాలాసార్లు మన మంత్రి గారి పొన్నం ప్రభాకర్ గారికి చాలాసార్లు విన్నవించడం జరిగింది. వీరి యొక్క సమస్యల గురించి, వీరి యొక్క బాధలు, చాలా బాధలు నేను ప్రత్యక్షంగా చూశాను. వీరి యొక్క బాధలు అంటే వీరు చనిపోతే కనీసం భౌతికంగా రావడం కూడా కనీసం 1 month 2 months టైం పడుతుండే వాస్తవంగా. ఆ దాని నుంచి జీవో తీసుకుని రావడం వెంటనే వారి యొక్క మృతదేహాలు వెంటనే వచ్చే విధంగా జీవో తేవడం జరిగింది. మరియు ఇంకా ఆ పాలసీలో భాగంగా ఎన్ఎల్ పాలసీలో భాగంగా 5 లక్షల ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. మరి ప్రవాస ప్రధానం పెట్టడం జరిగింది. మరి వారి యొక్క పిల్లల గురించి వారి యొక్క గురుకులలో మరియు మొదటి ప్రధానం ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ అంటే నేను గతంలో చాలాసార్లు మంత్రుల్ని చాలాసార్లు ఉన్నతాధికారులు కలవడం వల్ల నా అంటే నా యొక్క శక్తిని శ్రమం చూసి వాళ్ళు ఈ జీవో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను గల్ఫ్ కార్మికుల పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది వాస్తవంగా. వారి యొక్క కష్టాలు అన్నీ చెప్పుకుంటే వారి కష్టాలు నిర్ణయం తీరబోయినాయి. జీవో నెంబర్ 205 వారి యొక్క వరం నాటిది. దీనికి నేను గౌరవ ముఖ్యమంత్రి పెట్టినకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మరి దీనికోసం ఈ జీవో కృషి చేసినటువంటి ఉన్నత అధికారులకు కానీ మంత్రులకు కానీ వారికి నేను అభినందనలు తెలుపుతూ బెజ్జారపు భూమాచారి, జగిత్యాల జిల్లా సేవాదళ్ కాంగ్రెస్, జగిత్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్.